ఫ్రెండ్స్తో కలిసి భార్యపై కత్తులతో దాడి 24 గంటల్లోనే సీతానగరం మండలం బొబ్బిలిలంకలో భార్య లత, అత్త లక్ష్మిని భర్త సీతారామరాజు తన ముగ్గురు స్నేహితులతో కలిసి కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితురాలి తమ్ముడు వరప్రసాద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే 4 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని త్వరలోనే కోర్టుకు హాజరుపరుస్తామని వారు వెల్లడించారు. 2వ తారీఖు రాత్రి సుమారు 11 గంటలకి సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొబ్బిలిలంక గ్రామంలో సుబ్బారావుపేటలో ఉన్నటువంటి సోడదాసి సీతారామరాజు, అదే ప్రాంతంలో ఉండేటువంటి సోడదాసి లత, వాళ్ళ అత్తగారు అయినటువంటి గుమ్మడి లక్ష్మిని మరి ముగ్గురితో కలిసి దారుణంగా హత్య చేయడం జరిగింది. అది మన ప్రాంతంలో ప్రజలను కూడా కొంచెం భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది. హత్య జరిగిన విధానం దాని మీద ఎవరైతే మృతురాలి తమ్ముడు, మృతురాలి కుమారుడైనటువంటి గుమ్మడి వరప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద సీతారామరాజు గారి కేసు నమోదు చేసి వెంటనే నాకు తెలియజేస్తే నేను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు డిఎస్పీ 3 బృందాలు ఈ కేసులో దర్యాప్తులో పాల్గొని దర్యాప్తుని అన్ని విధాలుగా సైంటిఫిక్ క్లూస్ తోటి దర్యాప్తుని కొనసాగించి ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేసి ఏదైతే హత్యకు ఉపయోగించినటువంటి కత్తిని కూడా వాళ్ళ సమక్షంలోనే సీజ్ చేయడం